బంజారా హిల్స్ లోని కొన్ని కోట్ల విలువ చేసే భూమిని కాజేయాలనుకున్న కబ్జాదారులకు షాక్ తగిలింది. అధికారులు అప్రమత్తతతో వాళ్ళ నిజ స్వరూపం బట్టబయలైంది. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 లో ఏసీబీ కార్యాలయం ఎదుట ఉన్న ఖాళీ స్థలంపై కబ్జాదారుల కన్నుపడింది. సుమారు 1200 కోట్ల విలువ చేసే ఆ భూమిని కొట్టేయాలని పన్నాగాలు పన్నారు. ఇందులో భాగంగా ఆ ఖాళీ స్థలంపై అనేక వివాదాలు ఉన్నట్టు గతంలో పుకార్లు పుట్టించారు. దీంతో ఆ ఖాళీ స్థలాన్ని అధికారులు కూడా పట్టించుకోవడం మానేశారు. అయితే సర్వే నెంబర్లలో తప్పులు ఈ ఉదంతాన్ని బట్టబయలు చేశాయి. సర్వే నెంబర్లలో తప్పులు గుర్తించిన షేక్పేట్ ఎంఆర్ఓ అనితారెడ్డి రెవెన్యూ అధికారులను అలర్ట్ చేశారు. రంగంలోకి దిగిన షేక్పేట్ మండల రెవెన్యూ అధికారులు ఆ ఖాళీ స్థలంపై ఫోకస్ పెట్టారు. సర్వే నెంబర్ 102/1 TS 1/P 3/P లోని ప్రభుత్వ స్థలంపై ఎలాంటి వివాదాలు లేవని గుర్తించారు. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. కలెక్టర్ ఆదేశాలతో ఆ 12 ఎకరాలను సర్వే చేసి ప్రభుత్వ స్థలం చుట్టూ ఫెన్సింగ్ పనులు చేపట్టారు. అలాగే ఖాళీ స్థలంలో ప్రభుత్వ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. 1200 కోట్ల విలువైన స్థలాన్ని కబ్జా కోరల నుంచి కాపాడిన షేక్పేట్ మండల అధికారులను ఆయన ప్రశంసించారు. అయితే రాత్రి సమయాల్లో వచ్చి అధికారులు ఫెన్సింగ్ వేయడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ల్యాండ్ కబ్జా అంశం కోర్టు పరిధిలో ఉండగా ఫెన్సింగ్ ఎలా వేస్తారంటూ ప్రశ్నిస్తున్న బంజారా కుంభా సొసైటీ అధ్యక్షులు కేవీ నరసింహారావుతో మా క్రైమ్ రిపోర్టర్ చందు ఫేస్ టు ఫేస్. రోడ్ నెంబర్ 12 ఏసీపీ ఆఫీస్ ముందున్న 12 ఎకరాల భూ వివాదంపై షేక్పేట్ ఎంఆర్ఓ నిన్న రాత్రి ఒక ఎకరానికి ఫినిషింగ్ అయితే వేయడం జరిగింది. ఈ గత కొన్నేళ్ల నుంచి భూమి వివాదంలో ఉన్న ఈ సర్వే నెంబర్లో ఈ భూమి వివాదం గురించి సర్వే నెంబర్ 102/1 TS 1/P 3/P లోనే ఉన్న ప్రభుత్వ స్థలాన్ని ఎలాంటి వివాదాలు లేదని గుర్తించి నిన్న రాత్రి అయితే ఈ 12 ఎకరాలకైతే ఫినిషింగ్ వేయడం జరిగిందని చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ వచ్చి చూస్తే ఒక ఎకరానికైతే షేక్పేట్ ఎంఆర్ఓ ఇక్కడ ఫినిషింగ్ అయితే వేయడం జరిగింది. దీని విషయంపై ఇక్కడ స్థానికంగా అతను ఎవరైతే కోర్టును ఆశ్రయించారో నరసింహారావు అయితే ఇక్కడ ఉన్నారు, కేవీ నరసింహారావు అయితే ఇక్కడ ఉన్నారు. అతను అడిగి తెలుసుకుందాం ఈ భూమి విధానంలో ఎలాంటి వివాదాలు ఉన్నాయి, ప్రభుత్వం ఏ విధంగా చేస్తుందని అతను అడిగి తెలుసుకుందాం. చెప్పండి. ఈ భూమిలో ఎలాంటి వివాదాలు లేవు. మేము ఏదైతే సప్లిమెంటరీ ద్వారా ఇష్యూ అయింది, పొజిషన్ ఇచ్చిండ్రు, దాని తర్వాత ఇది ఖాళీ ఖాతాను రాసి మేము కోర్టుకి వెళ్ళినాము. కోర్టు అన్నీ కూడా మా ఫేవర్లో ఇచ్చినాయి. 12 ఎకరాలు 5 గుంటలు రూము కూలగొట్టదని కూడా మనకు సివిల్ కోర్టు ఆర్డర్ ఇచ్చింది. అయినా ఆమె రాత్రికి 1 గంట ప్రాంతంలో వచ్చి రావడం అనేది తప్పు. అంటే ఈ భూమి వివాదం 12 ఎకరాల భూమి ప్రభుత్వ స్థలంగా గుర్తించాము, దీనికి ఎలాంటి వివాదాలు లేవు. ఇవి సర్వే నెంబర్ అయితే ఇందులో ఉన్నాయి. మాకు ప్రభుత్వ భూమి, ఇది ప్రైవేట్ భూమి అని ఇచ్చింది. మీకు ఎప్పటి నుంచి భూమి మీ 1994లో నుంచి 1994లో అంటే 12 ఎకరాలకైతే మేము ప్రభుత్వ భూమిగా గుర్తించినాము. ఈ 12 నెంబర్ ఇచ్చిన కదా, మాకు హైకోర్టు మాది ప్రైవేట్ భూమి అని ఇచ్చింది కదా. అవును. మళ్ళీ నిన్న వచ్చి ప్రభుత్వం అంటే గవర్నమెంట్ ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి వచ్చి ఇది అంటే ఇక్కడ ఫినిషింగ్ వేయడం జరిగింది కదా, అది తప్పు. నైట్లో చేయొద్దు. నైట్లో చేశారా? నైట్లో చేసింది. అంటే ఇప్పుడు ప్రభుత్వం అంటే వాళ్ళకి ఎలాంటి ఆర్డర్స్ లేవంట? లేవు అన్ని మన ఫేవర్లోనే. ప్రభుత్వం ఆర్డర్లతోనే మాకు నోటీసులు కూడా ఇవ్వలేదు. ఇది మొత్తం ఎంత భూమి ఇది? 12 ఎకరాల 5 గుంటలు. 12 ఎకరాల 5 గుంటలు. 12 ఎకరాల 2 గుంటలు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎంఆర్ఓ ఆఫీసు సంబంధించిన అధికారులు ఇప్పుడు ఫినిషింగ్ ఎంతవరకు అంటే ఎన్ని ఎకరాలు? 1 ఎకరా 1 ఎకరా వేసింది. 1 ఎకరా వేసారు. మా రూమ్ కూడా కొట్టారు, మా ఆఫీస్ రూమ్ అది లోపల. అంటే మీరు ప్రజెంట్ ఇప్పుడు భూమి ఎంఆర్ఓ ఆఫీసుకు సంబంధించిన అధికారులు అయితే ఇక్కడ ఫినిషింగ్ చేయడం జరిగింది. ఫర్దర్గా మీరు ఏం చేయాలనుకుంటున్నారు? కోర్టుకు వెళ్ళినాం అంతే, ఇక పెండింగ్ ఉంది. గవర్నమెంట్లో కూడా పెండింగ్ ఉంది. గవర్నమెంట్లో కూడా పెండింగ్. అంటే ఈ వివాదం ఎన్ని రోజుల నుంచి కొనసాగుతుంది? ఈ వివాదం 2018 నుంచి కొనసాగుతుంది. అంటే సర్వే నెంబర్లు ఇందులో ఇక్కడ అని చెప్తున్నారంటే మాది మాకే ఉంది, వాళ్ళకే ఉంది. అంటే
ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వ భూమిలో సర్వే నెంబర్లు ఒరిజినల్గా ఇవే ఉన్నాయని చెప్పి ఎంఆర్ఓ అయితే చెప్పడం జరుగుతుంది. దానికి మాకు హైకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి. హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చిన కదా నెంబర్లు. అయితే ఇప్పుడు బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 ఏసీపీ ఆఫీస్ ముందు విలువైన కోట్ల భూమి అక్రమానికి గురవుతుందని చెప్పి షేక్పేట ఎంఆర్ఓలు అయితే గుర్తించారు. ఈ భూమిని కాపాడటానికి ఈ సర్వే నెంబర్లను అయితే గుర్తించి ఈ సర్వే నెంబర్లో ఎలాంటి వివాదాలు లేవని చెప్పి షేక్పేట ఎంఆర్ఓ అధికారులు అయితే గుర్తించామని చెప్పారు. ఆ గుర్తించిన భూమిని నిన్న ఈ భూమికి ఫినిషింగ్ అయితే వేయడం జరిగింది. అధికారుల చెప్పిన విధానం ఏ విధైతే ఉందో ఆ విధానంలో భూమిని ఫినిషింగ్ వేయడం అయితే జరిగింది. ఎక్కడైతే దానికి కోర్టుకు వెళ్ళిన వ్యక్తులు అయితే ఎవరైనా ఉన్నారో ఈ వివాదం ఉన్న భూమిలో ఆఫీస్ అయితే నిర్మించుకున్నారు. ఈ ఆఫీస్లో నిర్మించుకున్న రూమ్ను కూడా నిన్న అధికారులు అయితే కూల్చివేయడం జరిగింది. పూర్తిగా ఇక్కడ ఉన్న ఈ 12 ఎకరాలు అని ఎంఆర్ఓలు అయితే చెప్పడం జరిగింది. కాకపోతే ఇక్కడ ఎకరం మాత్రమే అంటే బ్లూ షీట్తోనే ఫినిషింగ్ అయితే వేయడం జరిగింది. పూర్తి ఈ భూమి అయితే 12 ఎకరాల్లో ఉందని చెప్పి ఎంఆర్ఓ ఆఫీస్లో అయితే చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఎవరైతే దీనికి సంబంధించిన వ్యక్తి నరసింహారావు అయితే వ్యక్తి ఉన్నారో అతని ఈ 12 ఎకరాలు ఏదైతే ఉందో గతంలో మాకు ప్రభుత్వము 1965లో ఈ భూమిని అయితే మాకు మొయోద్దీన్ కుషేదన్ కానీ అతనికి ప్రభుత్వము స్పెషల్ ఆర్డర్ రూల్స్ ప్రకారం మాకు అమ్మిందని చెప్పడం జరిగింది. ఈ కుదేశ్ మాత్రం జితేందర్ రాజ్కు మాత్రం మళ్ళీ సేల్ డీడ్ ద్వారా 1967లో అమ్మినట్టు ఎవరైతే నరసింహరావు అయితే చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ అప్పుడున్న ప్రభుత్వం 1960 నుండి 1969లో టౌన్ సర్వే చేసినప్పుడు దీన్ని కాజీర్ ఖాతాలో ఎక్కించడం జరిగింది. అప్పటి నుంచి మేము ఎవరైతే మాకు హక్కుదారులో ఉన్నామో వాళ్ళు హైకోర్టులో అయితే అప్పీల్ చేశాము. ఈ కోర్టులో అప్పీల్ చేయడం జరిగింది. ఈ అప్పీల్ ద్వారా అప్పటి నుంచి ఇప్పటివరకు ఈ భూమి వివాదంలోనే ఉంది. దీనికి స్టే వేకేట్ చేయించడానికి మేము గత కొన్నేళ్ల నుంచి కోర్టు ద్వారా ప్రయత్నం చేస్తున్నాము. ఈ భూమి అప్పటి నుంచి ఇప్పటివరకు మా అధీనంలో ఉందని చెప్పి ఎవరైతే నరసింహరావు కోర్టులో ఫైట్ చేస్తున్నారో అతను చెప్పడం జరిగింది. అతను కూడా ఇప్పుడు మాటల్లో మన దగ్గర ఫోర్ సైడ్ టీవీ ద్వారా కూడా లైవ్లో చెప్పడం జరిగింది. ఈ భూమి వివాదం ఫర్దర్ కూడా మేము కోర్టుకు వెళ్ళి చూసుకుంటామని చెప్పడం కూడా జరుగుతుంది. ప్రస్తుతం ఈ వివాదం అంటే హైదరాబాదు విలువైన ప్రాంతం ఈ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో చాలా విలువైన భూమి. ఈ విలువైన భూమిని కబ్జాదారులు అయితే కబ్జా చేస్తున్నారని చెప్పి షేక్పేట ఎంఆర్ఓలు అయితే చెప్పడం జరిగింది. ఆ భూమిని ప్రభుత్వ భూమిని కాపాడడానికనే మేము ఫినిషింగ్ చేస్తున్నామని చెప్పడం జరిగింది. ఏదైతే మేము ఈ కోర్టు వివాదం కానీ ఇటు ప్రభుత్వ భూమి కానీ ఇటు కోర్టులో ఉన్న వ్యక్తులు కానీ ఈ భూమిపై అంటే కోర్టులో అయితే ఫైట్ చేస్తున్నామని చెప్పడం జరిగింది. విలువైన భూమి ఎవరిది అన్నది తెలుసుకోవడానికి మేము కోర్టుకు ముందుకు వెళ్తామని చెప్పి నరసింహరావు అయితే చెప్పడం జరిగింది. ఈ నడిబొట్టున ఉన్న ఈ భూమిని ఎట్టి పరిస్థితుల్లో మేము ప్రభుత్వ భూమినిగా గుర్తించాము. ఈ భూమిని అయితే ప్రభుత్వానికి దక్కేలా చేస్తాం. ఈ భూమిని ప్రైవేటు వ్యక్తులది కాదని చెప్పి షేక్పేట